నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. 2025 అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మిగతా పండగల కంటే సంక్రాంతి పండగ ఎంతో విశిష్టంగా ఉంటుంది. దానికి కారణం ఏంటనంటే గ్రహాల స్థితిగతులే మారిపోవడం. అసలు సంక్రాంతి ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే ప్రతి నెలకు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. ఈ రాశి మారడం అనేది కరెక్ట్గా సంక్రాంతికి కంప్లీట్ అయ్యి మళ్ళీ మకర రాశితో మొదలవుతుంది. సో ఈ రకంగా ఈ మకర రాశికి మొదలయ్యే టైం కూడా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి దక్షిణాయన కాలము కంప్లీట్ అయ్యి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. మనకు ఉత్తరాయణం పుణ్యకాలం అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ రకంగా మనము సూర్యుడి గమనాన్ని మనం చూసుకున్నట్లయితే మకర, కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి ఇది ఉత్తరాయణంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు మకరంతో మొదలై దక్షిణాయనంలో కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి, తులారాశి, వృశ్చిక, ధనుష్ రాశి ఇది ఇక్కడ దక్షిణాయనంలో జరుగుతుంది. ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు. మనకు ఒక సంవత్సరంలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది. ఇందులో మళ్ళీ 3 నెలలు ముందుకు వెనక్కి ఉంటుంది. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని ఎందుకంటామంటే మనకు అన్ని కాలాలు దొరుకుతాయి. వేరే చోట అలా ఉండదు. మీరు వెళ్ళి చూడండి, ఇంట్లో మంచన్న ఉంటుంది, లేకపోతే ఎండన్న ఉంటుంది. ఇన్ని కాలాలు ఎక్కడా ఉండవు. అందుకే మనది వేద భూమిగా చెప్పబడింది. పవిత్రమైన సనాతన వేద భూమిగా చెప్పబడింది. సో ఇక్కడ ఇన్ని కాలాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని రాశులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పండే పంటకు అంత ఎనర్జీ ఉంటుంది. ధాన్యాగారంగా, అన్నపూర్ణ భాండాగారంగా మనం ప్రపంచానికి అందరికీ తిండి పెట్టగలుగుతున్నాం. సో ఈ ఉత్తరాయణము, దక్షిణాయనము సూర్యుని గమనాన్ని బట్టే అనేక రకాలుగా పంటలు మనం వైవిధ్యమైన పంటలు పండించగలుగుతాం. వేరే వాళ్ళు చూడండి, మొక్కజొన్న అన్న పండిస్తాడు, లేకపోతే బార్లీ అన్న పండిస్తారు, ఇంకా వేరే పంట పండించలేడు. మనం అనేక రకాలు పండిస్తాం. పంటలు లిస్ట్ తీస్తే 200 రకాలు వస్తాయి. అటువంటి భూమి దానికి కారణం సూర్య భగవానుడు. అయితే సంక్రాంతి వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మకర రాశిలో ఎంటర్ అవుతుంది కాబట్టి మకర సంక్రాంతి అని చెప్పుకుంటాం. సో ప్రతి సంవత్సరానికి ఒక సంక్రాంతి వస్తుంది. సూర్యుడు నెలలే తయారయ్యేదే సూర్యుడు యొక్క గమనం మీద. అంటే ఒక నెల మారిందంటే సంక్రాంతి ఇంకొక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సూర్యుడు ఇంకొక రాశిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మారేదే నెల. అలాగా. సో ఈసారి ఈ పండుగను అతిపెద్ద పండుగగా, అంటే సంవత్సరం తర్వాత వచ్చే అతిపెద్ద పండుగగా మనం జరుపుకుంటాము. దీంట్లో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులుగా అట్లా జరుపుకుంటాము. సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో తమిళ్స్ పొంగళ్ళని జరుపుకుంటారు. ఆ రోజు పిండి వంటలు చేసుకుంటారు. తర్వాత కేరళలో, ఆంధ్రాలో, కర్ణాటకలో విభిన్న రీతులుగా చేసుకుంటారు. అద్భుతమైన ఇదిగా చేసుకుంటారు. ఈ సంక్రాంతి పాతదనాన్ని తీసుకొని కొత్తదనాన్ని వస్తుంది. అందరికీ భోగి అంటే పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి ఆ రోజు చలిమంట వేసుకుంటారు. ఆ చలి మంటలో భోగి మంట అంటారు. అందులో పాతవన్నీ తీసుకొచ్చి పడేసి కాల్చేస్తారు. డీక్లటరింగ్ అనేది వాస్తులో చాలా ఇంపార్టెంట్. అంటే పాతదనాన్ని తీసి కొత్తదనాన్ని వేయాలి. మనకు కొత్త సంవత్సరం కింద కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి మన పాత గుర్తులు, పాత బాధలు, పాత మనకు ఇబ్బంది పెట్టే జ్ఞాపకాలన్నీ కూడా భోగి మంటలు వేల్చి కాల్చేసి కొత్తగా మళ్ళీ తీసుకోవడం అన్నట్టు. సో ఇదొకటి. తర్వాత సంక్రాంతి రోజు ఇక్కడ మేజర్ పండగగా జరుపుకుంటాము. తర్వాత కనుమ అని అంటే 3వ రోజు ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తీసుకుంటారు. వెజ్ వాళ్ళు దాన్ని ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటారు. 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ముక్కనుమ అనేది కొన్ని ఏరియాలో చేస్తారు. ముక్కనుమ ఎందుకు వచ్చిందనంటే ఆ రోజు ముక్కలు తినేది కాబట్టి కనుమ 2వ రోజుకు ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ. అని అంటే పాతకాలంలో ఫ్రిడ్జ్లు లేవు కదా, అందుకోసం వాటిని అలాగే పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు తీసుకునేవాళ్ళు అన్నట్టు. సో ఇది సంక్రాంతిది. సో ఇక్కడ ఉత్తరాయణము, దక్షిణాయనమును ఇంత పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసినవి వేరే కంట్రీస్ కానీ వేరే నాలెడ్జ్ కానీ లేదు. కేవలం భారతీయ హైందవ శాస్త్రంలో ఉన్న వేదాల్లో ఉండే ఒక అంగము జ్యోతిష్య శాస్త్రము. అందులోనే వాస్తు అనేది ఇంకొకటి. కాబట్టి నేను ఒక వాస్తు పండితుడిగా నేను ఇంత గొప్పగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపంచానికి మనం ఒక గమనంగా, ఒక సూచికగా తయారవుతున్నాం. సో ఇదన్నట్టు. సో వాస్తుకు సంక్రాంతికి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా, ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవతల కాలం వేరే ఉంటుంది. అంటే మానవ కాలం వేరు, దేవతలకు. మనకు 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం అనుకున్నాం కదా. 6 నెలలు ఉత్తరాయణము దేవతలకు పగలుగా ఉంటుంది, 6 నెలలు దక్షిణాయనం రాత్రిగా ఉంటుంది. అంటే ఒక సంవత్సరం ఒక రోజు దేవతలకి, బ్రహ్మకాలం అంటాం దాన్ని. కాబట్టి ఈ దక్షిణాయనంలో నిద్రపోయి ఉత్తరాయణంలో లేవడం. కాబట్టి ఉత్తరాయణంలో ఈరోజు నిద్ర మేలుకుంటారు కాబట్టి మేలుకున్నప్పుడు అందరూ పూజలు చేస్తారు. అందుకే ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని చెప్పడం మొదలైంది.
చూసారా మీకు యుగాలు కాలాలు చాలా మంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇదే క్యాల్కులేషన్ చూడండి. మనకు ఒక సంవత్సరం 6 నెలలు దేవతలకు పగలు, 6 నెలలు రాత్రి, అంటే వాళ్ళకి 24 గంటలతో సమానం. మనకు 365 రోజులు, అక్కడ 24 గంటలు. సో ఇది బ్రహ్మకాలము, తర్వాత మనుష్య కాలము అనేది మనము పోల్చడం అనేది చెప్పడం అనేది జరిగింది. దక్షిణాయనంలో చేసే పనులు ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసుకుంటే, దక్షిణాయనము ఎస్పెషల్లీ మైండ్కి సంబంధించిన వాటివి ఎక్కువగా చూసుకుంటారు. అని అంటే మానసికమైనటువంటి యోగా, ధ్యానము, దీక్షలు, బ్రహ్మచర్యలు అనేది మనకు మొదలవుతాయి. అలాగే మనం ఉత్తరాయణాన్ని మనం తీసుకున్నట్లయితే శారీరకానికి సంబంధించినటువంటివి అని అంటే శరీర పుష్టి, కష్టపడడం, అలాగే పూజలకి, కృషి చేయడానికి, వీటన్నిటికి కూడా అనుకూలమైన కాలం. కాబట్టి మెజారిటీ పండుగలు ఇక్కడి నుంచి మొదలవుతాయి. మేజర్ పండుగలన్నీ మనకు ఉత్తరాయణంలో వస్తాయి. మంచి ముహూర్తాలు కూడా ఇందులోనే మనకు దొరకడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.